ఎట్లా అనిపించిందండి? మూవీ ప్రభాస్ కెరియర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎవరు ఎస్ అన్నా నో అన్నా ఇదే వాస్తవం. టాక్స్తో సంబంధం లేకుండా జనాలు వెళ్తారు. అంటే ఇప్పటి వరకు ప్రభాస్ గారికి ఫ్లాప్స్ వస్తూ ఉన్నాయి. ఇది హిట్ కొట్టిందంటారా? కొంతమందికి ఫ్లాప్లు వీటితో సంబంధం లేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఈ సినిమా ప్రశాంత్ నీల్ చాలా ప్రెస్టీజియస్గా డిజైన్ చేశాడు ప్రభాస్ కోసం. అట్ ద సేమ్ టైం లోపల ఉండే క్యారెక్టరైజేషన్స్ కానీ, ఇచ్చే ఎలివేషన్స్ కానీ ఇవన్నీ అనదర్ లెవెల్ ఉన్నాయి. సారీ వాల్యూ చెప్పాడు ప్రశాంత్ నీల్. అంటే ఒక సారీ యొక్క వాల్యూ ఎలాంటిది, ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు వస్తే సారీ చెప్పుకుంటాం, మనం లవ్ చేసిన అమ్మాయికి మనకి గొడవలు వస్తే సారీ చెప్పుకుంటాం, ఒక ఇద్దరిని చంపేస్తే సారీ చెప్తాం. అలా ఒక సారీ వాల్యూ ఏంటి అనేది చెప్పాడు ప్రశాంత్ నీల్. నేను అక్కడ ఫిదా అయిపోయా. అంటే ప్రశాంత్ నీల్ గారి ఓల్డ్ మూవీస్‌కి దీనికి ఏమైనా లింక్ ఉన్నట్టుందా? అంటే ఓల్డ్ మూవీస్కి దీనికి లింక్ లేవు కానీ కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. ఈవెన్ రాజమౌళి గారికి అయినా సరే పాత సినిమాలతో ఏదో ఒక లింక్ కనిపిస్తాయి అందులో. కేజీఎఫ్‌తో ఉన్నట్టేమన్నా ఉందా? అలా ఏం లేదు. కేజీఎఫ్ అంటే ఇది వేరే వేరే వరల్డ్. ఇది ఈయన కొత్తగా క్రియేట్ చేసిన ప్రపంచం. కాన్జర్ అని, తర్వాత కొన్ని తెగలు, వాటి చుట్టూ నడిచే పాలిటిక్స్, అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉంది కదా, ఆ టైప్లో డిజైన్ చేశారు. సో మన క్యారెక్టరిస్టిక్స్, ఆ లోపల ఉండే ఆ క్యారెక్టర్లో ఉండే వైలెన్స్ ఎంత ఉంది, తర్వాత వాళ్ళ మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్ ఎంత వైల్డ్గా ఉంటాయి, అంటే ఒక థ్రోన్ కోసం, ఒక అధికారం కోసం ఎంతలా ఒకళ్ళనొకళ్ళు ఇది చేసుకుంటారు, ఇలా బేస్ చేసుకొని డిజైన్ చేసిన కథ. ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రభాస్ని ఒక కామన్ మెకానిక్లో చూపించిన ప్రశాంత్ నీళ్ళు లాస్ట్లో మంచిగా ఒక బ్యాంగ్ చేస్తారు. అంటే సాహోలో లాస్ట్లో సిద్ధార్థ్ నందన్ సాహో అంటారు కదా, ఇందులో కూడా అలా ఒకటి లైన్ ఉంటుంది. దేవరత సలార్ నా నా రాజర్ సంథింగ్ ఒక పేరు ఉంటుంది. అక్కడ చాలా హై వస్తుంది మనకి, గూజ్ బంప్స్. అదే ఒక 10 మ్యాన్షన్ హౌస్ బాటిల్ తాగినంత కిక్ వస్తుంది. సో అక్కడ అల్టిమేట్ అంటే శౌర్యంగా విధ్వంసం అని పార్ట్ 2కి పేరు పెట్టారు. సో పార్ట్ 2 కూడా ఉందా? ఉంది, పార్ట్ 2 కూడా ఉంది. సీజ్ ఫైర్ ఎండ్ అయ్యే టైంకి శౌర్యంగ విధ్వంసం మొదలవుద్ది నెక్స్ట్. సో శౌర్యంగ విధ్వంసం ఏంటి, అసలు ఆ పదానికి అర్థం ఏంటి, సో కొత్త కొత్త పదాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమాకి వెళ్ళండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ కాటేరమ్మ యాక్షన్ ఎపిసోడ్ అని ఒకటి ఉంటుంది. సో సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ ఎపిసోడ్ అది. ఆ ఒక్క ఎపిసోడ్ చూడటానికి మనం మళ్ళా వెళ్తాం, అదొక్క సీన్ చూడటానికి. అంత బాగా డిజైన్ చేశారు, అమ్మాయిలకి తెగ నచ్చేస్తుంది ఆ సీన్. అంటే ప్రతి మూవీలో ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా ఏదో ఒకటి బాగుంటుంది. ఈ మూవీలో రెండు బాగున్నాయా లేకపోతే ఏదైనా ఒకటే బాగుందా? నాకు కటేరమ్మ యాక్షన్ సీక్వెన్స్ నచ్చింది. సెకండ్ పార్ట్లో క్లైమాక్స్ నచ్చింది. పార్ట్ 1 అదే ఫస్ట్ హాఫే హై ఎంతైనా. తర్వాతలా ప్రభాస్ ఎందుకు ఒక హ్యాండ్కి మొత్తం క్లోజ్ చేసుకొని ఉంటాడు అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ పృథ్వీరాజ్ తర్వాతలా యాజ్ యూజువల్గా ప్రభాస్ గారి పెర్ఫార్మెన్స్ గురించి యాక్టింగ్ ఎలా ఉంది? నేను చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు సచిన్ తెండూల్కర్కి క్రికెట్ ఆడడం వచ్చా, ప్రభాస్కి యాక్టింగ్ చేయడం వచ్చా అని అడగకూడదు. ఎందుకంటే అవి ప్రూవ్డ్. అది ఏ రేంజ్లో చేశారని అడగాలి. చింపేశాడు. కేసీపీడి, కేఎంపీడి ఏదైనా అనుకోండి. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ కొంచెం లో అనిపించింది. మ్యూజిక్ ఒకటే లో అనిపించింది తప్ప రిమైనింగ్ అంతా అనదర్ లెవెల్. ఎక్కడ తీయడానికి లేదు. శృతి హాసన్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. కానీ మళ్ళీ ఆమె స్టోరీ మొత్తం రన్ చేస్తూ ఉంటుంది. మెయిన్ ఆమె పార్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. నాన్ లీనియర్ వేలో డిజైన్ చేశారు. కొంచెం వెరైటీగా ఉంది సినిమా. ఎట్లా అనిపించింది మూవీ? ఓవరాల్గా ఫ్యామిలీ మొత్తం ఈ క్రిస్మస్కి ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని చూసుకోవచ్చు. సినిమా బాగుంది. కాకపోతే మరి 400 అవడం ఇబ్బంది టికెట్ ఒకటి. ఏంటి బాక్స్ ఆఫీస్ టికెట్ 400 అంటే బ్లాక్లో ఇంకెంత ఉంటుందో అర్థం చేసుకోండి. సో ఓవరాల్గా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. బ్లాక్ బస్టర్ అంటారా? బ్లాక్ బస్టర్ కంటే ఇంకా ఏదైనా కొత్త పేరు ఉంటే చెప్పండి, అంత బాగుంది సినిమా. అంటే థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ నీల్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లింగ్ ఫిలిం ఫర్ ఆల్ ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్స్. సో లవ్ యూ.